పోలీసులు వద్దన్న విక్టరీ పరేడ్ కి ప్లాన్ చేసిందా ఆర్సీబీ? ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేమని ముందే చెప్పామంటున్నారు పోలీసులు. ఆదివారం వేడుకలకు ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సలహా కూడా ఇచ్చారు. విదేశీ ఆటగాళ్లు వెళ్లిపోతారు అంటూ బుధవారమే విక్టరీ పరేడ్ సన్మానాలకు సిద్ధమైంది ఆర్సీబీ. అన్నీ ఒకే చోట ప్లాన్ బాగుంటుందని పోలీసులు చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. నిన్న సాయంత్రం 3:30 పరేడ్ నిర్వహించాలన్నారు ఆర్సీబీ. అయితే మధ్యాహ్నానికే లక్షలాదిగా అభిమానులు పోటెత్తడంతో విక్టరీ పరేడ్ లేదని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రకటన చేశారు. అయితే పరేడ్ లేదు, కేవలం సన్మానాలే ఉంటాయని వివరణ ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు పరేడ్ అంటూ మరో ప్రకటన చేసింది ఆర్సీబీ. ఆర్సీబీ పరేడ్ స్టేడియంలో ఈవెంట్కి 5,000 మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అయితే మెజారిటీ పోలీసులు విధాన సౌధ దగ్గరే మోహరించారు. సీఎం, క్రికెటర్లు అక్కడి నుంచే స్టేడియంకు రావాల్సి ఉండడంతో పోలీసుల ఫోకస్ మొత్తం అక్కడే ఉంది. ఇంతలో స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. చివరికి గేట్ 7 దగ్గర తొక్కిసలాటలో 11 మంది మృతితో విషాదం నెలకొంది. చిన్నస్వామి స్టేడియం గేట్ 7 దగ్గర తొక్కిసలాట జరిగింది. ఫ్రీ టికెట్లు ఇస్తున్నారు అనే వదంతులే తొక్కిసలాటకు కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు పోటెత్తిన సమయంలోనే చిన్నపాటి వర్షం కూడా కురిసింది. ఒక్కసారిగా స్టేడియంలోకి వెళ్లేందుకు తోపులాట జరిగింది. చిన్న రోడ్, వేలాది మంది రావడంతో అదుపు తప్పి తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది.